నిజంగా మన తెలంగాణ రైతుల కష్టాల మీద రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. అసలు వాళ్ళ బతుకులు ఇట్లా తిరమర్ర అవుతాయని నేనైతే అస్సలు అనుకోలేదొల్లా. అరే ఏందిది, ఇంట్లో ఉన్న కష్టాలు జాలతలేవని ఎవసము రందులేందొల్ల వాళ్ళకు. అరే ఈ సర్కారు వాళ్ళు యాళ్లకు పంట పెట్టుబడి పైసలు ఇవ్వకపాయే, రుణాలు చక్కగా మాఫీ చేయకపాయే, బోనస్ అంటిరి అది రాకపాయే, నీళ్ళు ఇవ్వకపాయే, పండించిన పంటను కొనకపాయే, నీళ్ల పాలు వేసే ఆఖరికి ఇగో ఎరువుల కోసం కూడా ఇగో ఇట్లా సతాయించబట్టి ఏం చెప్పాలి ఇక నేను. చూడురి ముచ్చట. అయ్యయ్యయ్యో చూసిండ్రా సీన్లు ఎట్లున్నాయో. చెప్పులు పాసుబుక్కులు లైన్లల్లో పెట్టిరు మన రైతులు ఎరువుల కోసముల్లా. నిజంగా ఇసాంటి సీన్లు మనం మన తెలంగాణ రానప్పుడు చూసినాం. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇగో ఇసాంటి సీన్లే కనబడుతున్నాయి. ఈడాడ అని కాదు, అంతటా ఇదే కథ. తొలసూరు వడ్డది, వ్యవసాయ పనులకు రైతులు తయారయ్యారు. కానీ ఎరువులు విత్తనాలు దొరకక నెత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఆఫీసుల కాడ యూరియా కోసం గంటల కమానం నిలబడతాండ్రు. అయినా కానీ అందరికీ అందుతొట్టు. పొద్దంతా లైన్లో నిలబడ్డా ఎరువులు లేవు ఏం లేవు అని అనుకుంటా మళ్ళీ వాపస్ మర్రగొడతాండ్రట. మాకు యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది ఉంది. మాకు ఈ ప్రభుత్వాల వల్ల మాకు యూరియా కొలతో మేము అక్కడ మక్కలేసుకున్నా కూడా, లేకుంటే యూరియా కోసం లైన్ పట్టుడా ఈ పరిస్థితి ఉంది. మాకు ఏదన్నా స్టాకు పుష్కలంగా ఉండాలి ఎక్కడ మటుకు, యూరియా కానీ అడుగుంది ఏదే కానీ. ఇట్లుంటే మా ఇబ్బంది ఏంది, మేము అటు తోటలలో కూడా లేకుంటే ఇక్కడ లైన్ పట్టుడా, ఇక లైన్ పట్టడం మా పరిస్థితి ఏంది. మా తోటలు ఏం కావాలి మళ్ళీ అట్లా లైన్ పడుతుంది ఏదున్నా అని దయచేసి ప్రభుత్వాలు ఏ కొలతో ఉన్న అంటే ఏదైనా కానీ యూరియా కానీ అడుగుమంది కానీ ఏదైనా కానీ రైతులకు సంబంధించింది ఏదైనా పుష్కలంగా ఉంచాలని కోరుతున్నాం. గతంలో మేము ఈ మాదిరిగా లైన్ పట్టే పరిస్థితి లేకుండే. గతంలో చాలా ఎప్పుడు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువులు కానీ యూరియా ఇవన్నీ అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు మేము విత్తనాలు వేసే టైంలో ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఈ యూరియా రావడం, దీనికి లైన్ కట్టడం, అది కూడా పట్టపాస్ బుక్ ఒక ఎకరానికి 2 మాత్రమే ఇస్తారు. సపోజ్ నాలాంటి చిన్న సన్నకారు రైతు 4 ఎకరాలకు 8 వస్తాయి. ఈ విధంగా కొరత సృష్టించి రైతులు పడిగాపులు కాదు, ఈ విధంగా పట్టపాస్ బుక్ చెప్పులో లైన్లో పెట్టి ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం. కాదొల్లా అసలు ఈ రైతులు బాయికాడికి పోవాలనా లేకుంటే ఈడ లైన్లలో ఉండాలనా మీరే చెప్పుండ్రి. చక్కగా ఎరువులు కూడా మంచని ఈ సర్కారు ఎందుకు కమస్కం వ్యవసాయ పనులు కూడా వేసుకోకుండా ఈ సర్కారు గింత మొద్దు నిద్రలో ఉండుడేంది? గీదా ప్రజాపాలన అంటే? ఇట్లనేనా రైతు ప్రభుత్వం అంటే? కాలం వచ్చినా ఇంకా రైతు బంధు వచ్చింది లేదు, రుణాలు మాఫీ చెయ్యలే, ఎరువులు చక్కగా ఇస్తలేరు, ఇత్తనాలు డూప్లికేట్లు అంట్లా కడతాండ్రు, నీళ్లు వార్తలేవు. మరి తెలంగాణ రైతులు వ్యవసాయం చేయాలనా లేకుంటే దండుగే అని ఇంట్లో ఉండాలనా? ఇగో గిట్లనే గరమైతుండ్రోల్లా.